ఉక్రెయిన్పై భారీ దాడికి దిగింది రష్యా. ఇవాళ ఆదివారం అయినప్పటికీ కూడా అక్కడ వారికి ప్రశాంతత అనేది లేదు. వీకెండ్ ప్రశాంతత అనేది ఇప్పుడు కరువైనట్లుగానే చూడాలి. ఉక్రెయిన్పై భారీ దాడి చేసింది రష్యా. రాజధాని కీవ్లోని క్యాబినెట్ బిల్డింగ్ పై వైమానిక దాడి జరిపింది. డ్రోన్లు, మిసైళ్లతో ఈ వైమానిక దాడి జరిగింది. అయితే 1, 2, 10ల సంఖ్యలో కాదు, 100ల సంఖ్యలో డ్రోన్లు ఒక్కసారిగా కూడా విరుచుకుపడ్డాయి. క్యాబినెట్ బిల్డింగ్ పై 805 డ్రోన్లు ఒక్కసారిగా కూడా క్యాబినెట్ బిల్డింగ్ మీద విరుచుకుపడ్డాయి, అటాక్ చేశాయి. దాడిలో తీవ్రంగా కూడా క్యాబినెట్ బిల్డింగ్ దెబ్బతిన్నది. మనం చూస్తున్నాం కదా విజువల్స్ లో, అది కీవ్ లో ఉన్నటువంటి క్యాబినెట్ బిల్డింగ్. ఉక్రెయిన్ పై ఈ బిల్డింగ్ పైనే ఇప్పుడు రష్యా 805 డ్రోన్లతో విరుచుకుపడింది. 9 మిసైళ్లు, 56 డ్రోన్లు వివిధ ప్రాంతాల్లో కూడా ప్రయోగించింది. మొత్తం 747 డ్రోన్లు, 4 మిసైళ్లు కూల్చేశామని కూడా ఉక్రెయిన్ ప్రకటించింది. ఇక మిగిలిన మిసైళ్లు కూడా, అంటే 9 మిసైళ్లు, 56 డ్రోన్లు కూడా వివిధ ప్రాంతాల్లో పడినట్లుగా కూడా ఉక్రెయిన్ పేర్కొన్నది. ఉక్రెయిన్ మిలిటరీ అడ్మినిస్ట్రేటివ్ చీఫ్ తైమూర్ టకాచెంకో ఈ మేరకు కూడా పేర్కొనడం జరిగింది. ఇటు రష్యాపై ముందుగా దాడి చేసింది ఉక్రెయిన్. అయితే మనం ఈ ఘటనలో కనుక చూసుకుంటే రష్యా మీద ఉక్రెయిన్ ముందుగా దాడి చేసింది. రష్యా అతిపెద్ద చమురు కేంద్రం డ్రుగ్బు కేంద్రంపై దాడి జరిగింది. హంగేరీ, స్లోవాకియాకి రష్యా సరఫరా చేసే ఆయిల్ పైప్ లైన్ పై ఉక్రెయిన్ దాడి చేసింది. ఇక దీనికి ప్రతీకార చర్యగా ఆదివారం, అంటే మోస్ట్ ఆఫ్ ద వీకెండ్ టైమ్స్లో కూడా, అంటే కొన్ని సెలెక్టివ్ టైమ్స్ లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ అకేషన్స్ వీటిల్లో కూడా కొంచెం దాడి అనేది విరమించడం, దాడి తక్కువగా చేయటం, ఇలాంటి ఘటనలు ఉంటాయి. కానీ ఈరోజు మాత్రం ఉక్రెయిన్ మీద విరుచుకుపడింది రష్యా. ఇక దానికి ముందల రష్యా పైప్ లైన్స్, ఏవైతే రష్యా ఆయిల్ పైప్ లైన్స్ ఉంటాయో దాని మీద దాడి జరిగింది. రష్యా నుంచి ఆయిల్ చాలా దేశాలు కూడా దిగుమతి చేసుకుంటూ ఉంటాయి. ఇది రష్యాకు ఒక ఆర్థిక వనరు. అలాంటి ఆర్థిక వనరు మీద ఉక్రెయిన్ దాడి చేసింది. ఈ దాడిని నిరసిస్తూ, లేకపోతే ఈ దాడికి ప్రతీకారంగా అనాలి, ఈ దాడికి ప్రతీకారంగా మిసైళ్లతోనూ డ్రోన్లతో వర్షం కురిపించిందనే చెప్పాలి. ఒక్కసారిగా కూడా, మనం ఒకసారి ఊహించుకుంటే గనక ఒక 100 డ్రోన్లు వస్తే ఎలా ఉంటుంది, ఏదో జరిగిపోతుందన్న భయం మనలో. 100 డ్రోన్లు కాదు, ఒక 10 డ్రోన్లు ఒకే దగ్గర ఉన్నాయంటే ఏదో జరిగిపోతుంది అన్న ఒక భయం మనలో వస్తుంది. అలాంటిది వందలు 800కు పైగా డ్రోన్లు అంటే అవి ఎంత వాతావరణంలో ఉంటాయి. ఒక పక్షుల గుంపు వస్తూ ఉంటేనే, ఇప్పుడు డ్రోన్ల ఆకారాన్ని మనం పక్షులతో కంపేర్ చేసుకుంటే కనుక ఒక పక్షుల గుంపు వస్తూ ఉంటేనే మనకి ఎక్కువగా కూడా కళ్ళు అడ్డుగా వెళ్తాయి. అలాంటిది 805 డ్రోన్లు అంటే అసలు అవి మాటలా? అన్ని డ్రోన్లు ఒక్కసారి కనుక ఒకవేళ ఆ నగరం మీద దాడి చేస్తే ఏంటి సిచ్యువేషన్? ఇప్పుడు ప్రెసెంట్ వీటిలో చాలా డ్రోన్లను కూల్చివేసింది. అయితే 50కి పైగా డ్రోన్లు అయితే వివిధ ప్రాంతాల్లో అటాక్ చేశాయి ఉక్రెయిన్లో. కమీకాజే డ్రోన్స్తో ఉక్రెయిన్ మీద ఈ అటాక్స్ చేసింది. ఏవైతే డ్రోన్స్ 805 డ్రోన్స్ ఉక్రెయిన్ మీద ప్రయోగించారో ఆ డ్రోన్స్ నేమ్ కామీకజే డ్రోన్స్. ఈ కామీకాజే డ్రోన్స్తో ఉక్రెయిన్ మీద రష్యా అటాక్ చేసింది. కొద్ది రోజుల క్రితం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, పెద్దన్న అమెరికా, ట్రంప్, వీళ్ళిద్దరి మధ్య కొన్ని రోజులు ఇటు పుతిన్ని అటు జెలెన్స్కీని పెట్టుకొని కూర్చొని మధ్యవర్తిత్వం వహించారు. అలాంటిది ట్రంప్ మాటలు అసలు లెక్కే చేయలేదు. జెలెన్స్కీ, పుతిన్ అసలు లెక్కే చేయలేదని అర్థమవుతుంది. ఎందుకంటే ట్రంప్ మధ్యవర్తిత్వం వహిస్తున్నారు కాబట్టి ఓకే, ఉక్రెయిన్ రష్యాల మధ్య ఇప్పటికైనా ఈ వార్ ముగుస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశారు చాలా మంది కూడా. అనేక మంది డెఫినెట్గా కూడా ఇవి శాంతి చర్చలకు ముందుకొచ్చారు కాబట్టి పుతిన్, జెలెన్స్కీ ఓకే, వీళ్ళకి కూడా యుద్ధాన్ని ఆపాలనే వీళ్ళ దృష్టిలో కూడా ఉంది. ఇక జెలెన్స్కీ, పుతిన్ యుద్ధాన్ని ముగిస్తారు అని చెప్పి ఎక్కువ మంది కూడా ఆలోచించారు. అయితే ట్రంప్ని పక్కన పెట్టేశారు. ఇక ఇప్పుడు వీళ్ళ మధ్య మధ్యవర్తిత్వం వహించినందుకు ఇంకా ట్రంప్ ఇప్పుడు నాకు తెలిసి రిగ్రెట్ అవుతారేమో మనకి తెలిసినంత వరకు. ఎందుకంటే ట్రంప్ మాటల్ని ఇప్పుడు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, ఏ దేశాలు కూడా పట్టించుకోవట్లేదు. ట్రంప్ వైఖరికి ఇంకా నవ్వుకుంటున్నారని చెప్పొచ్చు పక్కకెళ్ళి. అలాంటిది ట్రంప్ ప్రతి ఏ యుద్ధం వచ్చినా ఏమొచ్చినా కానీ నాకు నోబెల్ పీస్ బహుమతి ఇచ్చేయండి, నాకు నోబెల్ పీస్ ప్రకటించేయండి, నేనే ఆపుతున్నాను యుద్ధాలన్నీ కూడా. ఇప్పుడు పుతిన్కి, జెలెన్స్కీకి మధ్య కూడా మధ్యవర్తిత్వం వహించి ఒక శాంతి దూతగా శాంతి చర్చలు జరుపుతున్నా అని చెప్పి కూడా ట్రంప్ మధ్యవర్తిత్వం వహించారు. అలాంటిది పుతిన్, జెలెన్స్కీ అసలు ట్రంప్ మాటల్ని కొంత కూడా లెక్క చేసుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు పరిణామాలు చూస్తే
రష్యాకి ఏదైతే వన్ ఆఫ్ ద ఆర్థిక వనరుగా ఉందో ఆయిల్ పైప్ లైన్లను ధ్వంసం చేసింది ఉక్రెయిన్. ఇక అందుకు గాను ఇప్పుడు 805 డ్రోన్లు, మిసైళ్ళు వీటన్నిటితో కూడా విరుచుకుపడింది రష్యా ఉక్రెయిన్ మీద. అక్కడ క్యాబినెట్ అంటే కీలకమైన వ్యవహారాలు నడిపేటువంటి క్యాబినెట్ భవనం, మనకి పార్లమెంట్ భవనం ఎంత ప్రాముఖ్యతో వాళ్ళకి కూడా ఇంచుమించు అలాంటి ప్రాముఖ్యత ఆ క్యాబినెట్ భవనంకు ఉంది. కీవ్ నగరంలో ఉన్నటువంటి క్యాబినెట్ భవనంకి. దాన్ని టార్గెట్గా చేసుకొని ఈ దాడులు అనేవి చేసింది. ఇక దీంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఈ డ్రోన్లు పడటము, ఆయా ప్రాంతాలు ధ్వంసమైపోవటము, మిసైళ్ళు కూడా ఈ నగరంలోకి ప్రవేశించాయి. కొన్ని మిసైళ్లను మాత్రమే ధ్వంసం చేయగలిగారు. మిగిలిన మిసైళ్ళు ఏదైతే నష్టం చేయాలో ఆ నష్టాన్ని అయితే ఉక్రెయిన్కి చేకూర్చాయి. ఉక్రెయిన్పై ఇప్పుడు భారీ దాడికి దిగింది రష్యా. రాజధాని కీవ్లోని క్యాబినెట్ బిల్డింగ్నే టార్గెట్గా చేసుకొని వైమానిక దాడి జరిపింది. డ్రోన్లు, మిసైళ్లతో ఈ వైమానిక దాడి జరిగింది. 805 డ్రోన్లతో క్యాబినెట్ బిల్డింగ్పై డైరెక్ట్గా అటాక్ చేసింది. అటాక్ చేసినప్పుడు కొన్ని డ్రోన్లను మొత్తం 747 డ్రోన్లను అడ్డుకుంది ఉక్రెయిన్. 4 మిసైళ్లను కూల్చేసింది. అయినప్పటికీ కూడా మిగిలిన మిసైళ్లు ఉక్రెయిన్ కీవ్ నగరంలో క్యాబినెట్ భవనాన్ని కూల్చివేశాయి. మిగిలిన అవి కొన్ని ప్లేసెస్లో పట్టడం జరిగింది. కొన్ని ప్రాంతాలని నాశనం చేశాయి. ఇప్పటికే కూడా అధికారికంగా ఉక్రెయిన్ ఎన్ని డ్రోన్లను కూల్చేశాము, ఎన్ని మిసైళ్లను కూల్చేశాము అన్నది కూడా ప్రకటించింది. కానీ మిగిలిన 9 మిసైళ్లు, 56 డ్రోన్లు మాత్రం ఉక్రెయిన్కి నష్టాన్ని మిగిల్చాయి. వివిధ ప్రాంతాల్లో పడ్డాయి. ఈ మేరకు కూడా ఉక్రెయిన్ మిలిటరీ అడ్మినిస్ట్రేటివ్ చీఫ్ తైమూర్ టకాచెంకో తానే స్వయంగా కూడా వెల్లడించారు. ఈ దాడికి ముందల జరిగింది ఏంటంటే రష్యాపై ఉక్రెయిన్ దాడి చేసింది. ముందుగా రష్యా అతిపెద్ద చమురు కేంద్రం డ్రుగ్బు కేంద్రంపై దాడి జరిపింది. రష్యా చమురు కేంద్రాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుంది అన్నది మనకి తెలుసు. ఎన్ని దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయన్నది తెలుసు. అలాంటి ఒక అతిపెద్ద చమురు కేంద్రంకి, అతిపెద్ద చమురు వనరుకి నష్టం చేకూరిస్తే అది డెఫినెట్గా రష్యా మీద ఆర్థికంగా ప్రభావం పడుతుంది. మిగిలిన దేశాలకి చమురు గనక సప్లై చేయడంలో తక్కువైతే ఆ తర్వాత ఆయా దేశాలు వేరే దేశాలతో బాండ్ చేసుకొని వేరే దేశాల నుంచి కూడా చమురుని దిగుమతి చేసుకునే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి సందర్భంలో రష్యా అతిపెద్ద చమురు కేంద్రం డ్రుగ్బు కేంద్రంపై దాడి జరిపింది. హంగేరీ, స్లోవాకియాకి రష్యా సరఫరా చేసే ఆయిల్ పైప్ లైన్ దాడి చేసింది. ఈ ఆయిల్ పైప్ లైన్ మన భారత్కి చమురు దిగుమతి చేసుకునే ఆయిల్ పైప్ లైన్ అయితే ఇప్పుడు సేఫ్గానే ఉంది. హంగేరీ, స్లోవాకియాకి రష్యా ఆయిల్ సరఫరా చేస్తుంది. ఆ ఆయిల్ పైప్ లైన్పై ఇప్పుడు దాడి జరిగింది. కామికాజే డ్రోన్స్తో ఉక్రెయిన్ అటాక్ చేసింది. అయితే దీనికి ఇప్పుడు ప్రజెంట్ అందరూ గుర్తు చేసుకుంటుంది ఏంటంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందని కదా ఎక్స్పెక్ట్ చేసింది. ట్రంప్ వీళ్ళిద్దరికీ మధ్యవర్తిత్వం వహించారు కదా. కొన్ని రోజులైనా ఈ యుద్ధం ఆగి ఉండాల్సింది కదా. ఎందుకంటే ఇటు శాంతి చర్చలు జరపడానికే పుతిన్ కానీ జెలెన్స్కీ కానీ వచ్చారు. అంటే ఇద్దరు కూడా శాంతిని కోరుకుంటున్నట్లే కదా అర్థం. మరి అలాంటప్పుడు కొంతకాలమైనా ఆగుతారేమో. వాళ్ళిద్దరి మధ్య ఒక సఖ్యత కుదిరేంత వరకు, వాళ్ళిద్దరి ఆలోచన ఒక విధంగా కుదిరి, కొన్ని యాక్సెప్టెన్స్ కుదిరి ఇద్దరు కూడా కొంత ఆగుతారేమో. అప్పటి వరకు కూడా యుద్ధం కొంచెం తగ్గిద్దేమో అనుకున్నారు. కానీ ఈ విధంగా ఒక్కసారిగా కూడా ట్రంప్ శాంతి చర్చలు కాదని, అసలు ట్రంప్ మాటల్ని కొంచెం కూడా లెక్క చేయకుండా ఈ విధంగా ఉక్రెయిన్, రష్యా ఒకదాని మీద ఒకటి దాడి చేసుకుంటూ కూడా మరలా రష్యా కానీ ఉక్రెయిన్కి కానీ ఎక్కువ ఆర్థికంగాను నష్టం చేకూర్చే విధంగా ఈ విధమైన అటాక్లు. మరోవైపు క్యాబినెట్ భవనంలో అదే సమయంలో 2 వ్యక్తులు ఉన్నట్లుగా, వాళ్ళు మరణించినట్లుగా కూడా వార్తలు అందుతున్నాయి. సో ఈ విధంగా కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేది కొనసాగుతూ ఉంది. ట్రంప్ చర్చలు ఏమాత్రం పనికి రాలేదు వీళ్ళిద్దరి మధ్య.